హాయ్ వ్యూయర్స్. కోవిడ్ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. మరి ఎంతో మందికి వస్తూ చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా కోవిడ్ మహమ్మారి బారికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసాం బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య వీళ్ళందరూ కూడా కోవిడ్‌కి గురవ్వడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు బయటికి రావడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రభుత్వ పెద్దలందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కోవిడ్‌కి గురవుతున్నారు. అలాగే దీంట్లో మాజీ మంత్రివర్యులు బీజేపీకి సంబంధించి డొక్కా మాణిక్యాలరావు గారు కూడా క్షమించాలి. పైడికొండల మాణిక్యాలరావు గారు కూడా మరణించడం అనేది మనం చూసాం. అయితే సెలబ్రిటీల సంగతి తీసుకుంటే అనేక మంది సినీ ప్రముఖులు కూడా కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నిర్మాత, నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన ఎస్పి బాలు గారు కూడా గత 12 రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్గా తేలడం జరిగింది. ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అని చెప్పి కూడా మనకు వార్తలు అందాయి. దీనికి సంబంధించి గత 10 రోజుల తర్వాత ఆయనకి కాస్త ఆరోగ్యం విషమించింది. వెంటిలేటర్ మీద ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తర్వాత ఆయన్ని ఐసీయూలోకి మార్చడం జరిగింది. అక్కడ కూడా పర్టికులర్గా కూర్చుని అనేక మంది వైద్యుల బృందం ఆయన మీద పనిచేస్తున్నారు, ఆయన చికిత్సకు పనిచేస్తున్నారు అని చెప్పి బులెటిన్లు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి మొత్తం టాలీవుడ్ పెద్దలు, మొత్తం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆరోగ్యంగా తిరిగి రావాలి, మళ్ళీ వారి గానామృతంతో ప్రజలందరినీ ఓళ్ళాడించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు ఆయన 40 ఏళ్ల సినీ ప్రస్థానం, 40-50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లకి, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్కి కూడా తన గొంతును అందించడం జరిగింది. ఆయన పాటలు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటాయి. అలాగే దానికి సంబంధించి ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది, కోట్లాది మంది అభిమానులు తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన జాగ్రత్తగా వెంటనే ఆరోగ్యం మళ్ళీ కుదుటపడాలి, కోవిడ్ని జయించి బయటికి రావాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా గారు, అలాగే దిగ్దర్శకులు రాఘవేంద్రరావు గారు, రాజకీయ నాయకులకు వస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేసీఆర్ గారు, కేటీఆర్, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఆరోగ్యం మీద ఆయన వివరాలు అడిగారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ప్రతిరోజు కూడా ఎంజీఎం వాళ్ళతో మాట్లాడి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా మనకు వినిపించాయి. అయితే ఈరోజు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి మంత్రి కేసీఆర్ గారి కంటే ముందు నీటిపారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు కూడా దీనికి సంబంధించి వివరాలు కనుక్కున్నారు. చెన్నై హాస్పిటల్కి ఫోన్ చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేశారని కూడా తెలుస్తోంది. అలాగే వారి అబ్బాయి చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్కి కూడా ఫోన్ చేసి నాన్నగారికి ఏమి కాదు, తొందరగానే వచ్చేస్తారు, మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి హరీష్ రావు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే హరీష్ రావు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా వీరాభిమాని అని చెప్పి చాలామందికి తెలియదు. ఇది చాలా సందర్భాల్లో హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా సి నారాయణ రెడ్డి గారి సాహిత్యానికి ఆయన చేసినట్టుగా న్యాయం ఘంటసాల గారి తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. మిగతా ఏ గాయకుడు కూడా వారి పాటలకి న్యాయం చేయలేకపోయారు. అటువంటి మహావ్యక్తి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ఆస్తి ఆయన. ఇంకా మాట్లాడితే భారతదేశానికి సంబంధించి నేపథ్య గాయకుల్లో మనం గర్వించదగ్గమంటి పెద్ద గాయకుడు. ఆయనకి ఈ విధమైనటువంటి జబ్బు రావడం బాధాకరం. ఆయనకి రాకుండా ఉండాల్సింది. ఆయన ఏమైనా సరే కరోనాను జయించి వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నారు కాబట్టి ఆయన త్వరగా కోలుకుని బయటికి రావాలి. మళ్ళీ నాలాంటి అభిమానులు కోట్లలో ఉన్నారు ఆయనకి. ఆయన కోసం మనందరూ ప్రార్థిద్దాం, ఆయన వేగంగా కోలుకుని బయటికి రావాలని చెప్పి హరీష్ రావు గారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది మనకు జరిగింది. అలాగే అక్కడి నుంచి అందినటువంటి హెల్త్ రిపోర్ట్ చూసుకుంటే కనుక దాదాపుగా ఆయన ఆరోగ్యం ఇంకా కొంచెం విషమంగానే ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అలాగే నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఇంకా వెంటిలేటర్ మీదనే ఆయన ప్రత్యేక వార్డుకి తరలించి చికిత్స చేస్తున్నారు అని చెప్పారు. అలాగే కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. విదేశీ వైద్యుల సూచన మేరకు ఎక్మో పరికరంతో బాలసుబ్రహ్మణ్యం గారికి చికిత్స అందిస్తున్నట్లుగా ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్లో వైద్యులు వెల్లడించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఆయన ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని ఈ బులెటిన్ ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైతే వస్తాయో వాటికి బాలసుబ్రహ్మణ్యం గారికి గురవడం జరిగింది. జలుబు ఇవన్నీ కూడా తగ్గాయి, కానీ కాలేయానికి, లివర్కి సంబంధించి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకని చెప్పే ఆయనకి ఇటు
మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకని చెప్పి ఇంకా వెంటిలేటర్ తెలియదు, వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకి చికిత్స అందిస్తున్నాం. ఆయన అన్నిటికీ కూడా చాలా స్పందిస్తున్నారు, గుర్తుపడుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది కొంచెం సీరియస్ అవ్వడం వల్ల మాత్రమే ఇటువంటి ఇబ్బంది తలెత్తింది. దీని నుంచి త్వరగా ఆయన బయటపడతారు, మేము అంతకు మించిన చికిత్స అందిస్తున్నాము దానికి సంబంధించి అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మన అభిమాన గాయకుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా ఈ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి వచ్చి మనందరినీ ఆనందింపజేయాలని, వారు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. అలాగే వాళ్ళ కుటుంబానికి నైతిక మద్దతు మనం అందిద్దాం, మనం ఉన్నాం వాళ్ళందరికీ అన్న భరోసా వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళని ఈ ఆవేదన నుంచి బయటపడేద్దాం. ఎందుకంటే ఇంట్లో అంత పెద్ద మనిషికి వచ్చిన తర్వాత చరణ్ కూడా చాలా చిన్నపిల్లాళ్ళ కంట నీరు పెట్టుకోవడం అనేది మనం చూడడం జరిగింది. Good evening, everybody. Today's update is that the status is the same as it was yesterday. There is a rumor going around that Dad is off the ventilator, which is not true. Though we do wish that day comes on real soon. He continues to be on the ventilator. He is being scrutinized by the medical team at MGM Health Center, and he's being taken care of really, really well. We are again confident that your prayers are working and they are helping us and helping him on a recovery path. So please keep the prayers coming. We thank you as a family for all your love and concern and the prayers. Keep them coming. Thank you so very much. మనందరం వాళ్ళకి తోడుగా ఉన్నామని చెప్పి మన సంఘీభావం తెలియజేద్దాం. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏం కాకుండా ఆయన బయటికి వస్తారు అని చెప్పి మనం కూడా ప్రార్థిద్దాం.